భారతదేశంలో మన సామాజిక వ్యవస్థలో మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. అందరికీ ఆ చట్టాలు వర్తిస్తాయి. నువ్వు ముస్లిమా హిందువా అనేది కాదు ఇక్కడ. నువ్వు ఎస్సీనా కాదా, ఇది రిజర్వ్డ్ కాన్సెప్ట్స్. ఇది రిజర్వ్డ్ కాన్సెప్ట్స్. నువ్వు ఎస్సీనా కాదా అనేది చూస్తారు. కడియం శ్రీహరి కూతురుగా ఆమె ఎస్సీ కాబట్టి ఆమెకు అవకాశం వచ్చింది. మీ అందరికి కూడా తెలియాలి, జిల్లా ప్రజలకు కూడా ఒక మాట తెలియాలి. నిన్నటి రోజున వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు. అందరి అభ్యర్థుల నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు. స్క్రూటినీలో కడియం కావ్యకు సంబంధించిన ఏ ఒక్క అభ్యంతరం కూడా ఓరల్గా కూడా ఏ ఒక్క పార్టీ లేవనెత్తలేదు. భారతీయ జనతా పార్టీ లేవనెత్తలేదు, బీఆర్ఎస్ లేవనెత్తలేదు. బయట మాట్లాడే మూర్ఖులు, బయట మాట్లాడే సన్నాసులు, ప్రజలను అయోమయానికి గురి చేసే సన్నాసులు, దద్దమ్మలు ఆధారాలు ఉంటే నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టొచ్చు కదా. కనీసం ఓరల్గా కూడా మాట్లాడలేదు. ఎందుకు? ఒక్క బీజేపీ వాడు మాట్లాడలేదు, ఒక్క బీఆర్ఎస్ వాడు మాట్లాడలేదు. అంటే అర్థం ఏంటి? కాబట్టి దయచేసి నేను మీడియాని కూడా కోరుతున్నా, ఎవడో ఏదో మాట్లాడిండని మీరు దాన్ని వెనక క్యారీ అయిపోవడం కరెక్ట్ కాదు. మీరు జర్నలిస్టులు, మీరు కూడా ఆలోచించాలి. ఏది పడితే అదే, ఏ వర్డ్ వాడితే ఆ వర్డ్ కూడా మీరు రాయడం కరెక్ట్ కాదు. మీకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ పదం వాడవచ్చా లేదా, ఈ పదాన్ని మనం డిలీట్ చేయాలా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ అంత స్పష్టంగా రిటర్నింగ్ ఆఫీసరు డాక్టర్ కడియం కావ్య గారి నామినేషన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక్కడు కూడా అభ్యంతరం లేవనెత్తనప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు ఆ విషయాలు? వాళ్ళకే దిక్కు దివాలా లేదు. నిన్నటి వరకు మురిగిన వాళ్ళే ఇలా మాట్లాడతలేదు. మీ తెలియకల్లులు కాబట్టి అది అడగొద్దు అంటున్నా నేను. పదే పదే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు వదిలిపెట్టండి. మళ్ళీ అదే మాట్లాడతారు. ఇంతసేపు నేను చెప్పింది ఆంగ్లంలో చెప్పిందా? ఒక్క నిమిషం ఆగండి. ఇంతసేపు నేను చెప్పింది ఆంగ్లంలో చెప్పిందా? రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేశారు అంటే అర్థం ఏంటి? అరే మళ్ళీ అదే మాట్లాడుతావు నువ్వు. వాడు అవినీతి పరుడు, కోట్లాది రూపాయలు సంపాదించి సఫారీ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయనే ఒక ద్రోహి, దళిత ద్రోహి విమర్శించారు సార్. పర్వాలేదు, ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. వదిలిపెట్టు. అది పెద్ద డ్రామా అండి. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మాట ఏమన్నాడండి, మీరందరూ కూడా దయచేసి వినాలి. హరీష్ రావు గారు ఏమన్నారు? ఆగస్టు 17 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే నేను రాజీనామా చేస్తాను. అంతే కదా? కరెక్ట్గా చెప్పండి. ఇదే లైన్ కదా? ఎక్కువ తక్కువ ఈ లైన్లు ఏం లేదు కదా? దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. హరీష్ రావు మళ్ళీ ఏం యాడ్ చేసిండు? దానికి 6 గ్యారెంటీలు యాడ్ చేసిండు. మళ్ళీ ఏం యాడ్ చేసిండు? దానికి స్పీకర్ ఫార్మాట్లో రాలేదు. అంటే ఎవడండి దొంగ? ఎవడు డ్రామాలు ఆడుతున్నాడు? హరీష్ రావు పక్కా డ్రామా మాస్టర్. ఇన్ని డ్రామాలు ఆడతారా? నువ్వు ఒకటే మాట అన్నావు, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను, లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నాడు. దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. దానికి కట్టుబడి ఉండు. మళ్ళీ ఇన్ని డ్రామాలు ఎందుకు? దానికి ఇటు కొంత కలుపుతాను, వాటి కొంత కలుపుతున్నావు. ఇవన్నీ అవసరమా? ఇన్ని రకాల మాటలు ఉంటాయా? సార్, ఈ రోజు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, అలాగే రేపు కేసీఆర్ వరంగల్ రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళకి ఏం సందేశం? వారికి నేనేం సందేశం ఇస్తాను? నేను వార్నింగ్ ఇయ్యాను, సందేశం ఇయ్యాను. కాకపోతే బీఆర్ఎస్ బ్రతకాలంటే నేను చెప్తున్నా, బీఆర్ఎస్ బతకాలంటే మాత్రం బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి అమ్ముకోవద్దు. వాళ్ళు పెంచుకోవాలి, నేనేం పెంచుతాను? ఇప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు బంగ్లాలెక్కి. ఎన్నికలకు 2-3 రోజుల ముందు అమ్ముడు పోతారేమనేది నా భయం.
ఎవరు ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు, ఓటర్లు కాదు. ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాట్లాడటం కులం గురించి తప్పు. ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు ఒక కమిషన్ వేయాలి కడియం గారి కులం మీద అని ఆయన నేరుగా చెప్పాను. నేను ఒక మాట అంటున్నానండి, మీరు ఏమనుకో, దయచేసి ఇంకోసారి ప్రెస్ మీట్లో ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. ఎందుకంటే మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్నీ కూడా చట్ట ప్రకారంగా నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత వాడెవడో మాట్లాడినని మీరు నా దగ్గర మాట్లాడొద్దు, నేను ఆన్సర్ చేయను ఇక ముందు. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, ఇవాళ మందకృష్ణ భారతీయ జనతా పార్టీ ప్రచారకునిగా ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా పనిచేస్తాడు. ఫైన్, నాకేం అభ్యంతరం లేదు. ఎంఆర్పిఎస్ ముసుగు తొలగించుకొని ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా ప్రజల ముందుకు వస్తే చాలా సంతోషం. ఆ రకంగా ప్రచారం చేసుకొని మాకేం అభ్యంతరం లేదు. మీరు నరేంద్ర మోడీ గారికి అంత దగ్గరగా ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వంలో అనేక సంస్థలు ఉన్నాయి కదా, విచారణ సంస్థలు ఉన్నాయి కదా, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఉంది కదా. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా నా కులమేంటో వెరిఫై చేయించండి, మీకు అధికారం ఉంది. మీరు బ్రహ్మాండంగా నరేంద్ర మోడీకి కుడిభుజం లెక్క ఉన్నారు కదా. 72 ఏళ్ళు అయింది నాకు, నేను పుట్టినప్పుడు పుట్టనోడు, నా తర్వాత 20 ఏళ్ళ తర్వాత పుట్టినోడు వాడు కూడా మాట్లాడితే వాడికి నేనేం సమాధానం చెప్పాలి? మర్యాద లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడే విధవులందరికీ నేను సమాధానం చెప్పాలి. నేనేమంటున్నానంటే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుంది. నిజంగా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉండి మీకు అనుమానాలు ఉంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ వేయించండి, వెరిఫై చేయించండి. రెండవది, వారు అన్నారు 100 కోట్లు తిన్నారు అని. మీ చేతిలో ఈడీ ఉన్నది, మీ చేతిలో సిబిఐ ఉన్నది, మీ చేతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది, కేంద్ర నిఘా సంస్థలని మీ చేతిలో ఉన్నాయి. 100 కోట్లు నా దగ్గర వెలికి తీస్తే మొత్తం ప్రతి పైసా వాడు నరేంద్ర మోడీ అన్నాడు, మొత్తం నల్లధనాన్ని తీసుకొచ్చి ఇంటికి 15 లక్షల రూపాయలు పంచుతా అన్నాడు. నా 100 కోట్లు కనుక వెలికి తీస్తే నేను మొత్తం నా ఉమ్మడి వరంగల్ జిల్లా దళితులకు పంచుతా. తీమనండి మందకృష్ణ, మాది గారికి న్యాయం చేసినట్టుంటుంది. ఈ విధవ మాటలండి ఎందుకు, ఆ పని చేయమని. ఎన్నికలు వచ్చినప్పుడు మేనిఫెస్టోను లేకపోతే అభివృద్ధి లేదా ఇలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కానీ కొద్ది రోజుల్లో చూస్తే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు లేదా రిజర్వేషన్లు లేదా రాజ్యాంగం మార్చడం, సీనియర్ పొలిటికల్ ఏం చెప్తారు సార్ అసలు వీటన్ని? ఇప్పుడు అదే కదండి దురదృష్టకరమైన వాతావరణము. నేను చెప్పేది అదే, ప్రమాదకరము. మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉంది అని చెప్పడానికి కారణం అదే. విధానాలపైన మాట్లాడతలేరు, అభివృద్ధి పైన మాట్లాడతలేరు, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు, వ్యక్తిగత క్యారెక్టర్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప మేము ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తలేరు కదా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నా పరిస్థితి ఆడికి వచ్చింది, ఇప్పుడు కేకే కోపం రావచ్చు, లేకుంటే ఈ తమ్ముని కూడా కోపం రావచ్చు. నేను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. నేను అఫెన్స్లో పోయి వాళ్ళని అటాక్ చేస్తలేను కదా, వాళ్ళు మాట్లాడిన దానికి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రావద్దు కదా. నేనేమంటున్నా, స్ట్రేట్గా కేంద్రంలో బీజేపీ ఉన్నది, అన్ని రకాల విచారణ నిఘా సంస్థలు మీ చేతిలో ఉన్నాయి, చేయించుకోండి. వన్స్ ఫర్ ఆల్ ఇష్యూ సాల్వ్ అవుతుంది కదా, వన్స్ ఫర్ ఆల్ ఇష్యూ సాల్వ్ అవుతుంది కదా. అది చేత కాదు. ఇది ఒట్టిగా నోటి దుల మాట్లాడుకుంటూ తిరగాలి. ఎవడు పట్టించుకున్నాడండి? ఎవడైనా పట్టించుకుంటాడా? ఎవడైనా పట్టించుకుంటే ఎంఆర్పిఎస్ 10 చీలికలు అవుతుంది. అది మీరు ఆయనని అడగాలి, నన్ను అడుగుతున్నారు. ఆయనను అడగాలి మీరు, నువ్వు ఏం మాట్లాడుతున్నావా? మరి ఇన్ని రోజులు సామాజిక ఉద్యమం అంటే ఏంటండి? సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. సామాజిక ఉద్యమం అంటే ఏంది? అందరూ బాగుండాలనేది సామాజిక ఉద్యమం. అన్ని మతాలు, అన్ని కులాలు గౌరవంగా బ్రతకాలనేది కదా సామాజిక ఉద్యమం. మరి ఆడపోయింది ఆ సామాజిక ఉద్యమ నేపథ్యం, ఏడబోయింది ఆ సామాజిక ఉద్యమం యొక్క లక్షణం. పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నా మీద దాడి చేస్తలేరండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నన్ను అంటలేరు. మందకృష్ణ మాట్లాడుతున్నాడు, ఎవరిని పాపాన వాడిపోతాడు. నేను చెప్తున్నా, అలా గుర్తుపెట్టుకోండి. ఎన్నికల తర్వాత వరంగల్ పార్లమెంట్ నుంచి కడియం కావ్య ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తుంది. మళ్ళీ ఇదే మందకృష్ణ నా దగ్గరికి వచ్చి పొరపాటు అయింది అన్నా అని చెప్పి క్షమాపణ కోరకపోతే నన్ను అడగండి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జిల్లా వ్యవస్థలో ఒక భాగం కామన్ అక్కడ కావాలని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడారు. పోలీసులు చేసే వ్యవస్థ ఎవరిని బలి చేసిండండి? కేసీఆర్ గారు ఇప్పుడు ఎవరిని బలి వినండి 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 కేసీఆర్ గారు ఆ మాట మాట్లాడి ఎవరిని బలి చేసిండండి? కేసీఆర్ ఆ మాట మాట్లాడి ఎవరిని బలి చేసిండండి? ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్న వాళ్ళంతా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళండి. ఆయన పట్ల నమ్మకంతో పనిచేసిండు. ఇప్పుడు వాళ్ళందరినీ బలి చేసినట్టే కదా. ఎవరిని బలి చేసిండు ఆయన? ఈయన ఆదేశాలు లేకుంటేనే వాళ్ళు చేసిండు. ఒకవేళ చేసి ఉంటే చేసినా లేదనేది వాళ్ళు చెప్పాలి విచారణలో. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదనేది వాళ్ళు విచారణలో చెప్పాలి. ఒకవేళ జరిగి ఉంటే ఎవరు చేయిస్తారండి? మీరు కాదా? మీరు చెప్తే చేయకుంటే వేరే వాళ్ళు చెప్తే చేస్తారా? ఎందుకు అవన్నీ తప్పించుకునే డొక్క తిరుగుడు మళ్ళీ దొంగ మాటలు?